లీగల్గా పెళ్లి చేసుకోవాలంటే లీగల్గా డైవర్స్ కావాలి. అయితే ఎందుకు ఇంకొక కారణం ఏంటంటే, ఒక కారణం కాల వ్యవధిని తట్టుకోలేక, అంటే ఇంత సమయం వేస్ట్ చేసుకోలేక అడుగుతారు. పాపం చేసుకోవాలన్న ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేస్తారు. రెండు వాళ్ళకు ఉండేటటువంటి సమస్యలు కూడా, అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని, న్యాయ వ్యవస్థని, అంటే లా కమిషన్ని, సెంట్రల్ లా కమిషన్ని, ఇది సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లా కమిషన్ దృష్టికి రావాలి. ఇటువంటి ఏమనంటే, ఇంత ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసేది ఏముంది అన్నది ఇక్కడ ప్రధాన అంశం ఒకటి. రెండోది, ఒక కుటుంబంలోని ఎన్నో సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక జంటే ఉన్నాడు, ఒక పురుషుడు తీసుకుంటే చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, ఆయన కస్టడీలో ఉండొచ్చు, వాళ్ళని అతను చూసుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఇంకొక పెళ్లి చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు అనే ఆలోచనలో ఉండొచ్చు వచ్చినటువంటి అమ్మాయి. లేదా అతనికి ముసలి వాళ్ళైన తల్లిదండ్రులు ఉండొచ్చు, వయోవృద్ధులు ఉండొచ్చు. ఈ కోర్టు, ఈ ప్రొసీడింగ్స్, వీటి వలన వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. లేదా ఈరోజు ఉండేటటువంటి ఉద్యోగాలు, ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగం, ఈ డైవర్స్ ప్రొసీడింగ్సే చూస్తుంటారా? వాళ్ళు అమెరికా, లండన్, కెనడా లాంటి దేశాలు పోయి ఉద్యోగాలే చేస్తూ ఉంటారా? ఇవన్నీ అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మరి చట్టంలోని కూడా ఇటువంటి చిన్న చిన్న మార్పులు జరుగుతూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక విషయం, ఈ అన్నిటికంటే క్రూషియల్ థింగ్ ఏంటంటే, వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ లా కమిషన్ టు బ్రింగ్ చేంజెస్. ఇటువంటి వాటిలో దృష్టి ఎందుకు సారించమంటున్నానంటే, దీనివలన దాని కాన్సిక్వెన్సెస్, అంటే ఇటువంటి ఇది వలన ఏం జరుగుతుందంటే, పెళ్ళి వద్దు, ఇప్పుడు ఎట్లా డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తూనే, మీ సబ్జెక్ట్కి వస్తున్నాను, మీ మాటకు వస్తున్నాను, డైవర్స్ ప్రొసీడింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. అది అయ్యేంత మటుకు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే 494 కింద పడతాను, 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది నాకు. ఈ గోలంతా కంటే ఎవరితోనన్నా వేరే వేరే పనులు, మీరు ఏదో పదం ఉపయోగించారు, వేరే వేరే పనులన్నీ చేస్తున్నారు, నా పనులన్నీ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే, చట్టము సక్రమమైన మార్గంలో మనల్ని తీసుకెళ్తుందా, లేదా మనం అక్రమమైన పనులు చేయడానికి అవకాశం కల్పిస్తుందా? రైట్. చట్టం ఈజ్ పర్ఫెక్ట్. నేను చట్టాన్ని కామెంట్ చేయట్లేను, కామెంట్ చేసేటటువంటి సాహసం కూడా చేయను. ఎందుకంటే చట్టాన్ని అపారంగా గౌరవించే వ్యక్తుల్లో నేను ఒకదాన్ని. ప్లస్ న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. కానీ కొన్ని చిన్న చిన్న మార్పులు చేయకపోవడం వల్ల సమాజము చట్టం ఎలాగ కోరుకుంటుందో అలాగే ఉండదు. సమాజంలో పౌరులందరూ అలాగే ఉండరు. పౌరులు అన్న తర్వాత అనేక రకాలు ఉంటారు, మంచి చెడు ఉంటారు. సో చెడు అనేటటువంటి సెక్షను ఇది అడ్వాంటేజ్గా తీసుకొని, మనం చేసే పనులు మనం చేద్దాము, కోర్టు చేసే పని కోర్టు చేస్తుంది, ఆ ఏడ్చే పెళ్ళాము భర్తను ఏడుస్తూ ఉంటాడు అనే ఆలోచనలోని వీళ్ళు వెళ్ళిపోయి కొన్ని తప్పుడు పనులు చేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి Central Law Commission as well as the government should concentrate regarding such issues and do something for the speedy disposal of the matters before the courts. Especially family matters. Property matters అనుకోండి, 3 తరాలైనా 4 తరాలైనా తేలినటువంటి కేసులు ఉన్నాయి, పర్వాలేదు, ఏదో ఒక తరం అనుభవిస్తుంది. కానీ ఫ్యామిలీ జీవితం ఒకసారి ఏజ్ వెళ్ళిపోయిన తర్వాత చేయగలిగింది ఏం లేదు. రాను రాను ఏమంటారు, వైవాహిక వివాహ బంధాలు, కుటుంబ వ్యవస్థ పతనం అయిపోతున్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ అండి? సో ఇది చాలా ఇంపార్టెంట్. కనుక 100% డైవర్స్ ప్రొసీడింగ్స్ పెండింగ్గా ఉండగా వేరే వివాహం చేసుకోవడానికి లేదు. ఇక్కడ నాకు ఒక కేసు గుర్తొచ్చింది. ఈ క్వశ్చన్తో ముగించుతాను ఈ ప్రశ్నకి. ఇక్కడ ఒక చిన్న మిస్పర్సెప్షన్ ఉందండి. ఏంటంటే, డైవర్స్ అవ్వకుండా భార్యాభర్త కనుక 8 ఏళ్ల నుంచి 10 ఏళ్ల కాలం దూరంగా ఉంటే వాళ్ళకి డైవర్స్ కూడా అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అది కూడా రాంగ్. అయ్యో, ఎవరన్నా 100 ఏళ్ళు విడిగా ఉండండి, నో ప్రాబ్లం. కానీ మీరు వేరే పెళ్లి చేసుకోవాలంటే డైవర్స్ తీసుకొని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి చూసారా, ఇలా ఉంటుంది. అందుకే నేను ఈ సెషన్ పెట్టిన. డైవర్స్ అన్నది మ్యాండేటరీ. రైట్. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. డైవర్స్ అన్నది అంజలి ఇవ్వరు, డైవర్స్ అన్నది వెంకటేశ్వర అడ్వకేట్ ఇవ్వరు, డైవర్స్ అన్నది పోలీస్ ఇవ్వరు, కమిషనర్ ఇవ్వరు, డైవర్స్ అన్నది జడ్జి గారు వాళ్ళ ఇంట్లో ఇవ్వరు.
ఏమండి కోర్టులో డైవర్స్ అన్నది కోర్టు ఆ చట్ట పరిధిలోని ఆ కేసు విన్న తర్వాత ఇచ్చేటటువంటిది డైవర్సు. ఆ తర్వాతే మీరు వేరే పెళ్లి చేసుకోవాలి. దానికి మీరు 100 ఏళ్ళు విడిగా ఉండండి లేదా 50 ఏళ్ళు విడిగా ఉండండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ ఇన్నేళ్ళు విడిగా ఉన్నామని ఒక కారణం చూపించి మీరు అదొక గ్రౌండ్ మాత్రమే. కానీ డెజర్షన్ అన్నది ఒక గ్రౌండ్ మాత్రమే. కానీ మేము 100 ఏళ్ళు విడిగా ఉన్నాం కాబట్టి కోర్టు బాధలు తప్పిపోయినాయి, మనం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, కోర్టుకి వెళ్ళక్కర్లేదు, మేము వేరే పెళ్లి చేసేసుకోవచ్చు అని చేసుకోవడానికి లేదు. రైట్.